జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరిలా ఆఫీస్కొచ్చి గొడవలు పడుతుంటే నలుగురిలో నవ్వులు పాలైపోతాం. మన పరువు పోతుంది. పరువు పోయే పనులు చేస్తుందెవరు? నేనా? అవనియా? అయినా మన మధ్య ఈ అవని ఇంటర్ఫియరెన్స్ ఏంటి? ఎవరికుండాల్సిన అధికారాలు హక్కులు వాళ్ళకుంటాయి. నా శ్రీకర్ మీద నీకేం అధికారం ఉంది? నీకేం హక్కు ఉంది? ఎలా మాట్లాడుతుందో చూస్తున్నారా? చూస్తున్నాను. మరి మీరేం అడగరా? ఇంటికి వెళ్ళాక అడుగుతాను. ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి. మీతో ఎంతో ప్రేమగా మాట్లాడదామని కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేద్దామని వచ్చాను. అంతా నాశనం చేసేసింది. సేమ్ ఫీలింగ్. చూసారా చూసారా ఎలా అంటుందో? అసలు మీరేం అనరేంటండి? మీకు దండం పెడతాను. ముందు మనం ఇంటికి వెళ్దాం రండి. నేను ముందు సీట్లోనే కూర్చుంటాను. నేను వెనక సీట్లో కూర్చుంటాను. నాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు కారులో కూర్చొని ఇంటికి వెళ్లేంత వరకు చిరుబుర్రులు ఆడుకోండి. నాకు అస్సలు అభ్యంతరం లేదు. ఆఫీస్ దగ్గర అయితే అస్సలు గొడవ పడద్దు. అవని మనతో రావడానికి వీల్లేదు. ఏ ఎందుకు? నాకిష్టం లేదు అంతే. మనతో పాటు వచ్చిందంటే మాత్రం నేను ఊరుకోను. లోపలికి వెళ్ళి మీ పరువంతా తీసే విధంగా ప్రవర్తిస్తాను. నాతో నిశ్చితార్థం చేసుకొని ఈ అవనితో తిరుగుతున్నారు అని పబ్లిసిటీ చేస్తాను. అంతేకాదు, ఇంటికి వెళ్ళాక కూడా ఈ విషయం మీద పంచాయతీ పెడతాను. అది కాదు నిహారిక, తను కూడా ఇంటికే కదా వస్తుంది. ఎక్కించుకుంటే తప్పే ఉంది. ఇంత చెప్పిన మళ్ళీ వెనకేసుకొస్తున్నారేంటి? అవని మనతో రాకూడదు. అది కుదరదు. మీరు నేను మాత్రమే వెళ్ళాలి. నా మాట కాదంటే మాత్రం రచ్చే. అవని, నువ్వు ఇలారా. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. అవని, ఏంటండి? నువ్వైనా అర్థం చేసుకో. అది కాదండి. మీరు తన పంతాలకు బెండ్ అయిపోయారంటే ముందు ముందు మరింతలా ఆడుకుంటుంది. అర్థం చేసుకోవాల్సింది మీరు. కోర్స్, బట్ తనకు బుద్ధి చెప్పాల్సిందైతే ఈ రకంగా కాదు. టైం వచ్చినప్పుడు ఆడుకుందాం. ఇప్పుడైతే ఆఫీసులో అందరి ముందు మనిద్దరి గురించి మరింత బ్యాడ్ చేస్తుంది. ప్లీజ్ నాన్న, ప్లీజ్ అవని. అబ్బా, ఇలాంటి విషయాల్లో అయితే నాన్న బుజ్జి బంగారం అంటూ బాగానే పిలుస్తారు. అది కాదవని. సరే నీకోసం తగ్గుతానులేండి. థ్యాంక్ యూ. అయ్యో, ఏమైంది? రిపేర్ వచ్చిందా పాపం? అందుకే అంటారు చెరపుకురా చెడేవు అని. ఎలాంటి సామెతలు చెప్తుందో చూశారు కదా. ఏదో మాట వరుసకు అందులే. నిహారిక ఎంతో ఆనందపడింది. బట్ ఇలా అయిపోయింది. దేవుడున్నాడు. అవని, ఇంటికే కదా? అవునండి. అయితే నేను నీతో పాటు ఆటోలో వచ్చేస్తాను. అయ్యో, మీరలా అడగాల. వెల్కమ్ సార్. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు క్యాబ్లో వచ్చేయ్. అవనితో రావడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబోయే భార్యని ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? నేను కూడా మీతో వస్తాను. నువ్వు అవనిని కారు ఎక్కనివ్వలేదు. మరి అవని ఒప్పుకుంటుందో లేదో అవనినే అడుక్కో. ఆటోలో రావచ్చా? ఆపదలో ఉన్నప్పుడు మనుషులను మానవత్వం లేకుండా వదిలేసి వెళ్ళిపోవడం నాకు తెలీదు. నీ అంత స్వార్థం నాకు లేదు. వెళ్దాం రండి. కూర్చొని హారిక. అవని పక్కన నేను కూర్చోకపోతే శ్రీకర్ కూర్చుంటాడు. అలా జరగకూడదు. ఏం ఆలోచిస్తున్నావు నిహారిక? కూర్చో.
ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నేను నీ పక్కన కూర్చోలేను. ఎందుకు? మీకు లిఫ్ట్ కావాలి అంటే ఎందుకు ఏమిటి అని నన్ను అడగకూడదు. దొరికాను కదా అని ఆడుకుంటుంది. నిహారిక, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఛ, సరే తగలడండి. పదన్నా. కార్ సంగతి కాదు, ముందు చూడాల్సిన వాళ్ళ సంగతి చూడాలి. అవునవును, అది మాత్రం నిజం. మొదలు పెట్టారా బాబోయ్, ఇది ఎంత దూరం వెళ్తుందో ఏంటో. కొంతమందికి బుద్ధుండదు, కొంతమందికి సిగ్గుండదు, కొంతమంది ఎందుకు పుడతారో తెలీదు, కొందరు ఎందుకు బతుకుతారో తెలీదు. ఛీ, చిచ్చి ఛీ, ఛీ, ఛీ. చిచ్చి చిచ్చి చిచ్చి. ఆపుతారా? ముందు అక్కడ ఆపమని చెప్పండి. నిహారిక, ముందు ఆమెని ఆపమనండి. అవని, నువ్వు కాస్త. ఇవి ఆగవు సార్, వీటికి మొదలు తప్ప అంతం ఉండదు. నువ్వు ముందుకు చూసుకొని నడపోయా బాబు. అలాగే సార్. ప్రతి దాంట్లోనూ దూరిపోతుంది. హలో, ఎవరికేమివ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.